మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలయ్యా, అందరికీ వందనాలమ్మా. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చేతులెత్తి చెప్తాం గట్టిగా ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. గడిచిన వారంలో ప్రభు మనకి ఈ నెలకు కావలసిన వాగ్దాన సందేశాన్ని అనుగ్రహించారు. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను వీడకున్నది. అతనిని గూర్చి నా కడుపులో నాకు చాలా వేదనగా ఉంది. ఈ మాటని మీరు అండర్లైన్ చేయండి. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. గడిచిన వారంలో ఈ సెప్టెంబర్ మాసానికి ప్రభు మనకిచ్చిన వాగ్దానం, తప్పక నేను అతనిని కరుణింతును. మనుషుల జీవితాలలో మనల్ని కరుణించవచ్చు, కరుణించకపోవచ్చు పరిస్థితులను బట్టి. కానీ దేవుడట మనల్ని కరుణిస్తాడు. ఆయన కనికరం, ఆయన దయ 1000 తరముల వరకు మన కుటుంబం మీద నిలిచి ఉంటుందని, ఆయన కనికరం మన జీవితాలలో కలుగుతుందని ఎన్నో విషయాలు గడిచిన వారములో మనం వింటూ వచ్చాం. ఆయన కరుణించే దేవుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని గడిచిన వారంలో నేను మీకు ఒక్క మాట చెప్పాను. అదేంటంటే, వాళ్ళు ఏడ్చుచూ వస్తారు, తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తారట? సంతోషంగా వెళ్తారు. ఎందుకయ్యా అంటే, దేవుడు కరుణిస్తే, దేవుడు ఒక వ్యక్తి మీద తన దయను కలుగు చేస్తే అతని కన్నీళ్ళంతా నాట్యముగా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. 2, ఆయన కనికరిస్తే మనల్ని ఏం చేస్తాడంటే నీటి బొగ్గల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. అంటే ఒక సమృద్ధి కలిగినటువంటి అనుభవం. మన పంటల విషయంలో, మన కుటుంబం విషయంలో, మనం చేస్తున్న వ్యాపారాల విషయంలో, మనం చేస్తున్న ఉద్యోగాల విషయాలలో దేవుడు ఒక సమృద్ధిని మనందరికీ దయచేయునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3వదిగా ఒక మాట బైబిల్లో నుంచి మనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. నీ దేవుడైనటువంటి యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మరలుకొని నీ యందు కనికరపడి నిన్ను కనికరించి నీ పితరులతో చేసిన ప్రమాణము, నీ పితరులతో చేసినటువంటి ఆ ప్రమాణము రీతిగా నిన్ను విస్తరింపచేయును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కనికరించే దేవుడు, నేను తప్పక అతన్ని కరుణిస్తాను అని దేవుడు చెప్పాడు. నేను కనికరిస్తాను, కరుణిస్తాను అని చెప్పిన దేవుడు ఒకటి మన ఏడుపుని సంతోషంగా మారుస్తాడట. 2, కనికరిస్తున్న దేవుడు ఏం చేస్తాడంటే సమృద్ధి కల అనుభవాలలో మనల్ని నడిపిస్తాడట. 3వది, ఇక రాయబడిన మాట ఏంటంటే, దేవుడు తన కోపాగ్నిని ఆయన మరలుకొని ఆ కోపములో నుండి ఆయనే మరలుకొనట మన జీవితాల్లో ఆయన చేసే కార్యం ఏంటంటే ఒక అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతం ఏంటంటే మన పరిచర్యని,
మన కుటుంబాలను, మన వ్యాపారాలను, మనం చేయుచున్నటువంటి పాడి పంటలను దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. కొన్ని సందర్భాలలో ఎవండి సంకుచితంగా బతుకుతూ ఉంటాం, చాలండి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతూ ఉంటాం. ఏమండి, ఒకరు చేసి పెడితే ఇంటిల్లు పాది కూర్చొని తింటూ ఏం చేయాలో అర్థం కాక ఆ దాంట్లోనే సర్దుకుంటూ ఉంటాం. ఇజ్రాయేల్ ప్రజల జీవితాలలో దేవుడు ఎంతో సమృద్ధికరమైన అనుభవాల్లోకి నడిపిస్తూ వచ్చాడు. సో వారి శాస్త్రాలు లేకపోతే వాళ్ళ చేతులతో చేసుకున్నటువంటి ఆ తప్పిదమ్ముల వలన దేవునికి కోపాగ్ని కలిగాట వారిని విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెడితే నువ్వు ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా నీ కష్టాజితములో ఒక ఆశీర్వాదం రాదు. రెక్కలు ముక్కలు చేసుకొని రక్తం ఆవిరొచ్చేంత వరకు శ్రమ పడినా ఆ శ్రమకు తగిన ప్రతిఫలం నీవు అనుభవించలేవు. నీవు అనుభవించాలంటే బైబిల్ ఏమంటుందంటే దేవుడు నిన్ను విస్తరింపచేయాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నీ పరిస్థితిని ఆశీర్వదించాలి, దేవుడు నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాలి. ఇక్కడ మనం ఇజ్రాయేల్ ప్రజల గురించి చాలా విషయాలు బైబిల్లో మనం గమనిస్తే ఈ 12వ అధ్యాయం అంతా కూడా ఏం రాయబడిందంటే వాళ్ళకి నచ్చినట్లుగా బతుకుతున్నారు, వాళ్ళకి తినాలనిపిస్తుంది తింటున్నారు, వాళ్ళకి ఏ దేవుని మొక్కాలనిపిస్తే ఆ దేవుని మొక్కుతున్నారు. రెండవదిగా వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే వాళ్ళు లేవీలను విడిచిపెట్టేశారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవుణ్ణి మరచిపోయారు. ఇప్పుడు వాళ్ళకి సొంతగా వాళ్ళకి ఏది నచ్చిందో ఆ నచ్చినట్టుగా బ్రతకడం ప్రారంభించేశారు. వాళ్ళ దృష్టికి వాళ్ళు బతుకుతున్నారు. ఒకప్పుడు దేవుడి కొరకు ఏర్పరచబడిన సంతతి కదా మనము ఎలాగుంటున్నాం అనేది కాదు ఇంపార్టెంటు, అసలు దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి. నా మట్టుకు నేను బాగానే ఉంటాను. ఇప్పుడు నా మట్టుకు నేను ఏమనుకుంటానంటే నేను పాపాత్మనే నేను అనుకుంటానా? నా మట్టుకి నా విషయాల్లో నేను పర్ఫెక్ట్గానే ఉంటాను. ఒకవేళ నాలో లోపాలు బయటికి కనబడుతున్నా ఆ లోపాలు బయట వాళ్ళు ఎత్తి చూపిస్తున్నా నేనేమనుకుంటానంటే వాళ్ళకేం తెలుసురా, వాళ్ళు పిచ్చోళ్ళు, నేనంటే వాళ్ళకి పడక, నేనంటే వాళ్ళకి గిట్టక, నేనంటే వాళ్ళకి చెడింది కనుక వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నా. నేను ఇస్ పర్ఫెక్ట్, నేను దేవుని విషయంలో నా విషయాలలో నేను బాగానే ఉన్నాను అని మనిషి తన్ను తాను తీర్పు తీర్చుకుంటూ నష్టపోతున్నాడని 12వ అధ్యాయంలో మనం చదువుతూ వస్తాం. ఇప్పుడు ఈ 13వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఏమంటాడంటే, ఒరే బాబు, ఇప్పుడు మీరందరూ చేసిన కార్యాలను బట్టి నా మనసులో చాలా వేదనగా ఉంది. సరే, ఇలా కాదు, మీరు భక్తి చేయండి, యథార్థంగా బతకండి. అయ్యా, మేము యథార్థంగా బతకదాం అనుకుంటున్నామయ్యా, యథార్థంగా ఉండడానికి నీ ఎద్దకు వచ్చామయ్యా. మా జీవితాన్ని, మా చూపులను, మా ఆలోచనలు, మా నడవడికలను, మా వస్త్రాలను, మా క్రియలన్నీ యథార్థంగానే ఉన్నాయ్యా. మరి ఇప్పుడు ఎందుకు కోల్పోయావు? అక్కడ ఏం రాయబడిందంటే యథార్థంగానే ఉంటున్నామయ్యా, ఎవరో ఒకరు వచ్చట వాళ్ళ యథార్థతని పాడు చేస్తున్నారు. భక్తి రోజు ఆదివారం ప్రార్థన అంటవేంట్రా అని భక్తిని పాడు చేస్తున్నారట. ఇదిగోరా, అందరూ అక్కడ మంచిగా కూర్చొని ఆరాధిస్తూ ఉన్నారు, ఆ దేవుని దగ్గరికి వెళ్తారా అని కొంతమంది అట వాళ్ళ మనస్సును త్రిప్పివేస్తున్నారని రాయబడింది. వాళ్ళ స్వగాగా చేసిన పనులు కావు, వాళ్ళ స్వజనుల మాటలు విని, వాళ్ళ అన్నదమ్ముల మాటలు విని, వాళ్ళ అక్క చెల్లెల మాటలు విని, వాళ్ళ తోబుట్టులు వాళ్ళ మాటలు విని. ప్రియులారా, మనిషి ఎప్పుడు నష్టపోతున్నాడో తెలుసా? నీకు నచ్చిన విధంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు కాదట. నీవు నీ స్వజనుల మాటలు, నీ బంధువుల మాటలు, నీ యజమానుల మాటలు, నీ భార్య మాటలు, లేకపోతే రకరకాల స్వభావాలు కలిగిన వారి మాటలు వింటూ వీళ్ళు దేవునికి దూరమైపోతున్నారని బైబిల్లో రాయబడింది. మీరు ఎలాగున్నారో తెలుసా? ఇప్పుడు నా దృష్టిలో మీరు చాలా పాపానికి పూనుకున్నవారు అయిపోయారు, వ్యతిరేకులు అయిపోయారు. అలాగంటే వెంటయ్యా, నియమించిన క్రమాల్లో నుండి మారిపోయారు, క్రమాలు పాటించట్లేదు,
దేవుడు మీ కొరకంటే ఒక లేవీని పెట్టాడు కదా, ఆ లేవీని యోగక్షేమాన్ని అర్పించే అర్పణ మీ చేతులకు అప్పగించాను కదా. ఆ లేవీడి దగ్గర ప్రతి నెల దశమ భాగాలని మీరు తింటున్న తిండిలో, మీరు ఉంటున్న దాంట్లో నమ్మకంగా కానుకలు అర్పించాలి కదా. ఇప్పుడు ఈ నియమాలన్నిటిని ఏం చేస్తున్నారంటే నెల వీళ్ళు మార్చుకుంటున్నారు. ఏదో ఒక సాగులు చెప్పుకుంటూ, ఏదో ఒక మాటలు చెప్పుకుంటూ దశమ భాగాలను ఇవ్వకుండా, సేవకులకు ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యతను ఇవ్వకుండా, సేవకులకు ఇవ్వవలసిన ఆ ఘనతను ఇవ్వకుండా, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన సేవకుల కొరకు నీ ఇంట్లో నుండి ఒక 10వ వంతు ఇవ్వకుండా నువ్వు చేస్తున్న తప్పిదం ఏంటంటే, మనం ఎందుకు ఇవ్వాలరా బాబు అని వాళ్ళకి నచ్చినట్లుగా, వారికి మెచ్చినట్లుగా, కొందరు మనుషులు వారికి చెప్పినట్లుగా, కొందరు మనుషుల మాటలు వింటూ దేవుడి నియమాలని పాటించట్లేదట. దేవుని కార్యాలలో నిలబడట్లేదట. ఏమండి, దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. అందుకే కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, శోధనల మధ్యలో, ఏమంటే చాలీచారని పరిస్థితుల మధ్యలో బిగ్గుబిగ్గుమంటూ, కేకలేస్తూ, అరుస్తూ, అయ్యో మా పరిస్థితిని ఇక ఎవరు మార్చరా, మమ్మల్ని ఎవరు కనికరించరా, మేము చేసింది తప్పే అని విలపిస్తూ ఉన్నారట వాళ్ళు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సరే ఇర్మియా వారితో ఈ మాట చెప్పు. సరే దైవజనుడా, అక్కడున్నటువంటి ప్రవక్తని పిలిచి ఆ దైవజనుడితో ఇదిగో చెప్పు, వాళ్ళకి చెప్పు. సరే ఓకే, వాళ్ళ మీద ఉన్న కోపం అంతా నేను మరలా ఇప్పుడు వెనక్కి తిప్పుకొని నేను వారిని కనికరిస్తాను. ఎప్పుడయ్యా? నీ లోటుబాట్లు నీకు అర్థమైనప్పుడు. దేవుని విషయంలో నువ్వు ఎలాగుండాలో, సంఘం విషయంలో ఎలాగుండాలో, నీ నియమం ఏంటో, నీ క్రమాలేంటో వాటిని మీరకూడదట సంఘం. దేవుడు నీకు ఇచ్చినటువంటి హక్కులు, దేవుడు నీకు ఇచ్చిన యథార్థమైన మనసుని వాటిని విడిచిపెట్టక, వాటిని త్రోసివేయక, వాటిలో నుండి తొట్టిల్లిపోకుండా మనం నిలబడినప్పుడు ఆయన మనల్ని విస్తరింప చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని దృష్టికి మనం యథార్థంగా ప్రవర్తించాలట. ప్రియులారా, 14వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, వాళ్ళకి నచ్చి మెచ్చిని తింటా ఉన్నారు. ఏయమైనవి, అపవిత్రమైనవి, చేయకూడని చేస్తున్నారు, తినకూడని తింటున్నారు. దేవుడు ఇదిగో కొన్ని క్రమాలు రాస్తా వచ్చాడు. ఇదిగో ఈ తినకూడదు, ఈ మాంసాలు తినకూడదు, ఈ భోజనం చేయకూడదు అని కొన్ని రాస్తా వచ్చాడు. ఈ పక్షులు తినకూడదు, ఆ పక్షులు తినాలి. కొన్ని విషయాలు రాస్తా వచ్చిన వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ అనాలోచన, వాళ్ళలో ఉంటున్నటువంటి ఆ వక్రతనం ఏం చేస్తుందంటే ఇంకా దేవునికి అవిధేయులయ్యేటట్లు చేస్తుంది. నేను ఏమంటానంటే, ఒరే బాబు, దేవుడు చెప్పాడు కదా, నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, నమ్మకంగా ఉండాలంట కదా, దేవుని విషయంలో పరిశుద్ధంగా కనబడాలంట కదా, ఎందుకు మానుతున్నావు ప్రతి నెల ఎందుకు చేస్తున్నావు ఇలాంటి శాస్త్రాలు అంటే, ఆయన ఏమంటావు తెలుసా? అయ్యా నేను బాగానే ఉన్నానయ్యా, నా పక్కనోడు చేస్తున్నాడు అయ్యా నన్ను. ఏంద్రా దశమ భాగాలు అంటే, దశమ భాగాలు ఇవ్వాలంటే ఏంటి అని నా పక్కనోడు చెప్తున్నాడు అయ్యా. వాడు మాటలిని నేను ఇవ్వడం మానేస్తున్నానయ్యా. ఇంకా దేవుడు ఒక నియమం రాసుకుంటూ వచ్చాడు. నేను మీకు చెప్పిన సంగతి ఏమైంది? మీరు ధాన్యం పొలం సంపాదిస్తున్నారుగా, పొలంలో పంట పండిస్తున్నారుగా, ఈ పంట పండించిన దాంట్లో సేవకుడికి దశమ భాగం ఇవ్వడమే కాకుండా 3 సంవత్సరాలకు ఒకసారి సేవకుని, కొంతమంది పేదవాళ్ళని, కొంతమంది విధవరాలని, కొంతమంది సంఘంలో ఉన్న సభ్యుల్ని ఇంటికి పిలిపించుకొని భోజనాలు పెట్టి వాళ్ళని తృప్తిపరిచి పంపించాలా. ఈ నియమాలు ఏమైపోయాయి? ఈ కట్టడాలు ఏమైపోయాయి? మనిషి ఏమైపోతున్నాడంటే సంపాదన మీద పడిపోతున్నాడు. మనిషి దేని మీద బతుకుతున్నాడంటే, ఇదిగో ఈ రూపాయి ఉంటే ఏదో ఒక దాన్ని మార్చుకోవచ్చు కదా, ఈ 10 రూపాయలు ఉంటే ఏదో ఒకటి మనం వెనకేసుకొని లేకపోతే వడ్డీకి ఇచ్చుకొని అలా బతకచ్చు కదా అని మనిషి తనకు నచ్చినట్లుగా బతుకుతూ దేవుని ఉద్దేశాన్ని మర్చిపోతున్నాడు. దేవుని యథార్థతని కోల్పోతున్నారు. దేవుని హృదయములో నుండి మన జీవితాలు మనకు తెలియకుండానే భ్రష్టత్వంలో పడిపోతున్నామని బైబిల్ చెప్తుంది.
ప్రియులారా, అందుకని దేవుడు ఏమంటాడంటే, ఓకే, నీ పితరులతో నేను వాగ్దానం చేశా, ఏమని? నిన్ను నేను విస్తరింప చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్కసారి నువ్వు చేసే పనులు, నువ్వు చేసే శాస్త్రాలు, నువ్వు మాట్లాడే మాటలు, నీ ప్రవర్తన దేవునికి అది చేదుగా ఉన్నా, బాధగా ఉన్నా, కోపాగ్ని పుట్టిస్తా ఉన్నా, కానీ దేవుడట కొన్ని సందర్భాలలో నీ తల్లిదండ్రులతో చేసిన ప్రమాణాలని జ్ఞాపకం చేసుకుంటాడట. ప్రియులారా, ఆయన నీతో, నీ పితరులతో చేసిన ప్రమాణాలను బట్టి నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని విస్తరింప చెయ్యునుగాక. ఆమేన్. మీ కుటుంబాలు విస్తరించబడునుగాక. ఓ దైవజనుడిగా నిండు మనస్సుతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ మాట పలుకుతున్నాను. మీ కుటుంబాలలో చాలని పరిస్థితులన్నీ నా దేవుడు కొట్టివేసి సకల సమృద్ధి మీ కుటుంబాలలో కలుగునుగాక. యథార్థమైన మంచి మనస్సాక్షిని నా ప్రభు మీ హృదయాలలో కలుగు చేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఆదికాండం 22వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రముల వలె, సముద్ర తీరలందు ఇసుక రేణుల వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అబ్రహాము గురించి రాయబడింది. చూడండి, దేవుడు ప్రారంభంలో అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. యెషయా ప్రవచన గ్రంథ కర్త ఏమంటాడంటే, ఇదిగో ఒకసారి ఆలోచించండి, అబ్రహాం సంగతి ఆలోచించండి, అబ్రహాం ఎలాంటి వాడో ఆలోచించండి, ఎక్కడి నుండి వచ్చాడు, ఎలాగొచ్చాడు, ఎంతమందితో వచ్చాడు, ఒక్కసారి ఆలోచన చేయండి అని అబ్రహాం సంగతిని ఆలోచింపజేశాడు. ఆ మాటలు మీరు చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1-2లో ఉంటాయి అనుకుంటున్నాను. 2వ వచనం, మీ తండ్రి అయిన, చూడండి ఆ మాట చూడండి, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము సంగతిని ఆలోచించు, మిమ్మల్ని కనినటువంటి శారా సంగతిని ఆలోచించండి. ఎలాగొచ్చాడట? ఆయన ఒంటరిగా వచ్చాడు. ఏమండి, 100 మంది ఉన్నప్పుడు దేవుడు పిలిచాడా? లేదే. దేవుడు నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నీ కుటుంబాన్ని ఎప్పుడు ప్రత్యేకించాడు? అన్నీ ఉన్నప్పుడా? సకల సమృద్ధిని అనుభవిస్తున్నప్పుడా? ఇంటి నిండా జనం, ఒంటి నిండా ఏవండి బంగారం ఉన్నప్పుడా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది? లేదే. అబ్రహాము గురించి ఆలోచించండి. ఎందుకు అంటే అబ్రహాము ఒంటరిగా పిలువబడ్డాడు. ఏమీ లేదు, ఆస్తు లేదు, అంతస్తులు లేవు, నిరుపేదరికం. ఆయనకంటూ ఇదిగో నాకంటూ ఈ ఆస్తి ఉందని చెప్పుకోవడానికి ఒక హక్కు లేదు, తినడానికి బియ్యం మెతుకులు లేవు. అతని పరిస్థితి దారుణమైన స్థితి. అలాంటి స్థితిలో నుండి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? అబ్రహాముని. అన్నీ ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకోలేదక్క. అయ్యా అన్న, అన్నీ ఉన్నప్పుడు కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది. ఏమీ నీ స్థితి లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు మర్చిపోవద్దు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అంత శూన్యం. ఇప్పుడు ఏం రాయబడిందంటే, అబ్రహామును చూడండి, అతనిని దేవుడు ఆశీర్వదించి పెక్కుమంది అయ్యేటట్లు దేవుడు చేశాడు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జరిగిందయ్యా? ఇంత పెక్కుమందిగా ఎలా మారారు? అబ్రహాము యథార్థత. ఏమి లేనప్పుడే కదా దేవుడిని ఏర్పాటు చేసుకుంది. ఏమండి, మనకంటూ ఒక ఆధారం, మనకంటూ ఒక వ్యాపారం, మనకంటూ ఒక ఉద్యోగం, మనకంటూ ఒక స్టేటస్, మనకంటూ ఒక అధికారం లేనప్పుడే కదా దేవుడు మనమేంటో అని మన స్థితిలో నుంచి ఇలా పైకి లేపింది. ఇప్పుడు లేచిన వెంటనే దేవుని మర్చిపోతావా?
లేచిన వెంటనే ఏమంటే దేవునికి ఇచ్చే అర్పణలు, దేవునికి ఇచ్చే కానుకలు, దేవునికి ఇచ్చే దశమ భాగాలని, దేవునికి ఇచ్చే ప్రాధాన్యతని, దేవుని చేసే పరిచర్యని ఇవన్నీ మర్చిపోతావా? ఒకప్పుడు నువ్వు ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేపాడు? ఇప్పుడు ఒకవేళ మనం మంచి బట్టలు వేసుకోవచ్చు, మనం మంచిగా ఒక అన్ని రంగాలలో బాగానే కనపడుతూ ఉండొచ్చు. ఒకవేళ మనకంటూ ఒక పేరు, ఒక స్టేటస్, మనకంటూ ఒక విలువ, మనకంటూ ఒక హోదా, మనకంటూ ఒక స్థితి రావచ్చు, కాదని నేను అన్ను. కానీ మనం ఏ స్థితిలో నుండి లేవనెత్తబడ్డామో ఆ స్థితిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, చిన్న దాంట్లో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాం. దేవుడు మనల్ని పెద్దగా స్థితిలో మార్చినా అంత స్థితిలో కూడా మనం నమ్మకంగానే కనపడాలి దేవునికి. చిన్నప్పుడు ఏమి లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసేవాడివి, ఎంత కన్నీళ్లు గార్చేవాడివి, ఎంతగా ప్రభుతో కనెక్ట్ అయిపోయేవాడివి, ఎంతగా మోకాల మీద నుంచుంటే మోకాలు తెక్కుండా ఉన్నావు, ఎంతగా ఆత్మలో హర్షించావు. ఇప్పుడు ఏమైపోయింది? రాను 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 భక్తిలో తేడా వస్తుంది. కారణం ఏంటంటే స్థితిని బట్టి కాదో, లేకపోతే నీకుంటున్న పేరును బట్టో, లేకపోతున్న నీకున్నటువంటి ధనాన్ని బట్టో, లేకపోతే నీకున్నటువంటి సౌందర్యాన్ని బట్టో నాకు తెలియదు. కానీ దేన్ని బట్టి నీవు స్థితిలో ఎదుగుతూ దేవుణ్ణి మరచిపోతున్నామో దానిని మనం విడిచిపెట్టి దేవుడు మనల్ని ఎక్కడి నుండి పైకి లేపాడో ఆ స్థితిని కలిగి ఉంటే ఇక దేవుడు ఎన్నడూ ఏ స్థలముల్లో మనల్ని విడిచిపెట్టకుండా శాఖోపశాఖలుగా దేవుడు మనల్ని విస్తరింప చేయునుగాక. ఆమెన్, హల్లెలూయా. 10 రూపాయల్లో నువ్వు నమ్మకంగా ఉంటావనేగా దేవుడు నీకు 10 రూపాయలు ఇచ్చింది. నమ్మకంగా ఉన్నావు. ఈ 10 రూపాయలని దేవుడు 20 రూపాయలు చేసింది ఎందుకు? 20 రూపాయలు నమ్మకంగా ఉంటావనేగా. 20 రూపాయలు నమ్మకంగా ఉన్నాం. ఈ 20 రూపాయలు ఇప్పుడు 50 రూపాయలు చేసింది దేవుడు ఎందుకు? కొద్దిగా నమ్మకంగా ఉంటామనేగా 50 రూపాయలు చేసింది కదండి. కానీ మనిషి ఏమైపోతున్నాడంటే దేవునికి ఇచ్చే విషయంలో, చేసే విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోతుంది. బైబిల్ అదే చెప్తుంది. నీ తీర్మానం ఏంటి? నీ ప్రతిష్టత ఏంటి? నేను మిమ్మల్ని ఎక్కడి నుండి తీసుకొని వచ్చాను? ఒకసారి నీ పూర్వపు స్థితిని ఆలోచించు. ఒకప్పుడు ఏమీ లేని నీ ఘోరమైనటువంటి స్థితిని ఒక్కసారికి ఇంట్లో కూర్చొని డోర్ వేసుకొని మోకాల మీద నిలబడి ఏడువు. నేను ఎక్కడి నుండి వచ్చాను నీకు అర్థమైపోద్ది. ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతూ వచ్చాడో ఆ స్థితి ఏంటో దేవుడు నీకు తెలియపరుస్తాడు. అది తెలియపరిచినప్పుడు నీ గుండెలు పగిలేటట్లుగా నువ్వు ఏడుస్తావు. ఎందుకంటే అంత దేవుడు మనకిచ్చినా నేను ఆయన స్తుతించలేకపోతున్నానా, నేను ఆయన కీర్తించలేకపోతున్నానా? అందుకే బైబిల్ అంటుంది, దేవుడట నీవు చేసే ఆ కార్యాలన్నిటిని మర్చిపోయి ఇప్పుడు దేవుడి నీ మీద కరుణ చూపించి కటాక్షించి నీ కుదువుల్లో నుండి, నీ ఇరుకుల్లో నుండి, నీ చాలని పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను విస్తరింప చేయునుగాక. ఆమెన్, హల్లెలూయా. అబ్రహాం అలాగే విస్తరించబడ్డాడు. అబ్రహాం అలాగే దీవించబడ్డాడు. అబ్రహాం గురించి లాజరుకి ఏం తెలుసు? అబ్రహాం గురించి ధనవంతుడికి ఏం తెలుసు? అబ్రహాం గురించి మన బైబిల్లో ఉంటున్న ఆ జక్కయ్య మారు మనసు లేని ఆ వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆ జక్కయ్యకి ఏం తెలుసండి అబ్రహాం గురించి? జక్కయ్య ఎవరు? అబ్రహాం ఎవరు? లాజరు ధనవంతుడు ఎవరు? అబ్రహాం ఎవరు? ఏ స్థితిలోనైనా మర్చిపోకుండా దేవుని స్తుతిస్తున్నాడు గనుక తరతరాలకి దేవుడు అబ్రహాముని తండ్రిగా నియమించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తరతరాలు నియమించేశాడు. ఇక నీ తరం కూడా గుర్తుపెట్టుకోవాలా. నీవు చనిపోయినా, నీ పిల్లలు చనిపోయినా, నీ పిల్లలు చనిపోయినా వాళ్ళు కూడా చెప్పుకుంటారు, అబ్రహాము దేవునికి ఇష్టమైన వాడు, అబ్రహాము దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అబ్రహాముని విస్తరింప చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అబ్రహాము దేవుడే అని చెప్పుకునే స్థితి తరతరాలు గడిచిపోయినా ఉంటుంది. కారణం ఏంటంటే అబ్రహాము జీవితం అలా జీవించాడు. ఒక స్థితి రాగాల్ని, ఒక హోదా రాగాల్ని, ఒక పేరు రాగాల్ని, ఒక స్టేటస్ రాగాల్ని వెంటనే దేవుని మర్చిపోలేదట. దేవుడు బిడ్డనిచ్చాడు కదా, ఆ బిడ్డను సంకనెత్తుకున్నాడు కదా, ఇక సంకనెత్తుకొని అటు ఇటు తిరుగుతా ఆ కొట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడేదో టీ తాగుతామని, టీ రా అక్కడ వాళ్ళు వచ్చారు బయటికి. అబ్రో నీ మనవడు భలే ఉన్నాడు అన్నాడు.
వెంటనే అబ్రాడు, నోర్మయ్, నా మనవడు అంటే మీద నా కొడుకు రాయుడు, నా ముద్దుల కొడుకు, దేవుడు నాకు ఇచ్చిన వారసుడో అంటాడు. పొల్లు లేవు ఆ వయసులో, పొల్లు లేవు. అయినా కానీ అబ్రాం మాట్లాడికి అబ్రాం చూపించే ప్రేమకి దేవుడికి ఆశ్చర్యం కలిగింది. అబ్బో, అబ్రాంకి చిన్న బిడ్డనిచ్చలేక నన్ను మరిచిపోయాడు అని ఒక చిన్న పరీక్ష పెట్టాడు. పరీక్షలో అబ్రాం ఏమన్నా, అయ్యా నీ తర్వాతే, నా కొడుకు తర్వాతే నువ్వు అన్నాడా? లేదు అయ్యా, ఏది ఇచ్చినా నువ్వే కదయ్యా, ముందు నువ్వయ్యా. నాకు నేను ఏ గుంటలో నుండి బయటకు వచ్చా నాకు తెలుసయ్యా, నా బంధువుల నుంచి ఎలా బయటకు వచ్చా నాకు తెలుసయ్యా, తిండి లేని పరిస్థితులు ఏంటో నాకు తెలుసయ్యా, ఒంటరిగా బతికిన పరిస్థితి నాకు తెలుసయ్యా, ఆ స్థితి నుండి నన్ను లేపేవు ప్రభువా అని ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్తే అబ్రాహాముతో దేవుడు అన్నాడు, అబ్రాహాం, ఇందును బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని నాకు అర్థమైంది అని అబ్రాహాముని ఇంకా ఎలా ఆశీర్వదించాడట? పెక్కుమందిగా ఆశీర్వదించాడు, విస్తరింపజేశాడు. ప్రియులారా, దేవునికి భయపడుతున్నంత కాలం, దేవుని వాగ్దానాలను మనం విశ్వసిస్తున్నంత కాలం, దేవుడిచ్చిన స్థితిని మనం మరిచిపోనంత కాలం ఖచ్చితంగా దేవుడు నిన్ను, నన్ను, మనల్ని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజల్ని విస్తరింప చెయ్యునుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. తిండిలో, మనం ఉంటున్న దాంట్లో, మనకున్న దాంట్లోనే సమృద్ధిగా బతికే కృపదేవుడు మనకిస్తాడు. మనకున్న దాంట్లోనే. ఒకప్పుడు సమృద్ధిగా లేవు కదండి మనం, ఒకప్పుడు మనం ఏమీ పైన తిరగలేదు కదండి. ఉన్న దాంట్లోనే ఒక గుప్పిడి బియ్యం తీసుకొని వచ్చి దేవుడికి ఇచ్చేవాళ్ళమి. ఉన్న దాంట్లోనే ఒక 10 రూపాయలు కానుకేసేవాళ్ళమి. ఆ రోజు వేసిన 10 ఈ రోజుకే అత్తనే ఉంటివే కదండి. ఏదైనా మార్పు వస్తుందా? ఏదైనా మన దైనందిన జీవితంలో ఒక మేలు, ఒక విస్తరింపబడే అనుభవం కలుగుతుందా? బయట అడుగుతావు, అయ్యా ఈ వ్యాపారం విస్తరించబడాలా, ఉద్యోగం విస్తరించబడాలా, చదువు విస్తరించబడాలా, నా కుటుంబం విస్తరించబడాలా అంటున్నావు. కానీ నేను నా సంఘంలో విస్తరించబడాలయ్యా, నా దేవుని దగ్గర ఒక నమ్మకంగా బతకాలయ్యా, నేను దేవునికి ఇచ్చే విషయంలో విస్తరించబడాలయ్యా అనే ఆశ కలిగిన బిడ్డ సంఘంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు తన పరిస్థితిని మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం గురించి అదే ఒకసారి ఆలోచించు. అబ్రహాం ఎలాంటి వాడో, ఆయన పైనుంచి ఊడిపడ్డ భక్తుడేం కాదు, మళ్ళంటి వాడే. యథార్థత కలిగిన వాడు, యథార్థంగా దేవుని కొరకు బ్రతికినవాడు, యథార్థంగా దేవుని విడిచిపెట్టని వాడు, యథార్థంగా దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నవాడు. ప్రియులారా, బైబిల్లో రాయబడింది, యథార్థమైన మనస్సాక్షి లేక చాలామంది రాజులు హతులైపోయారట. జిమ్రీ అనే ఒక రాజుగారు, ఆ తర్వాత యథార్థమైన మనస్సు లేకపోవడం వల్ల దేవుడు తన రాజరికంలోని తీసేశాడు. మన జీవితాలు కూడా, మన కుటుంబాల్లో కూడా మనం దేవుని కొరకు ఒక యథార్థమైన పరిచర్య, యథార్థమైన భక్తి, యథార్థమైన నమ్మకత్వం, యథార్థమైన మంచి సుగుణాలు కలిగి యథార్థమైన అనుభవాలలో మనం నడిపించబడుదుముగాక. చేతులెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్పండి. చేతులెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థతను విడిచిపెట్టద్దు, బైబిల్లో రాయబడింది కదా, హిజ్కియా ప్రార్థన చేస్తాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నేను ఎలా బ్రతికానో నా యథార్థతను జ్ఞాపకం చేసుకోవచ్చు కదయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, నువ్వు యథార్థంగా బ్రతికితే నువ్వు దేవుని ప్రశ్నించడానికి కూడా ఒక అవకాశం వస్తుందట. దేవుడే మరణ దూతను పంపించి నువ్వు చచ్చిపోతావు అని చెప్తే, అయ్యా సరే నువ్వు ఇచ్చిన మాట నేను కాదనను, కానీ నేను ఎలా బతికాను ఒక్కసారి ఆలోచించయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు తన యథార్థతను జ్ఞాపకం చేసుకొని మరల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు యోసేపుని ఏం చేశాడట? ఆశీర్వదించాడు, విస్తరింపజేశాడు. అన్నలందరూ కలిసి గుంటలో చేశారండి, బావి లేని గుంటలో చేశారు, నీళ్ళు లేని బావిలో. పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. అరే ఇన్ని శ్రమలు నాకే ఎందుకు రావాలా, ఇంత శోధన నాకెందుకు రావాలా? దేవుడు ఎన్నో కళ్ళు ఇచ్చాడుగా, ఎన్నో దర్శనాలు ఇచ్చాడు కదా, ఏంటి కళ్ళని వస్తాయా?
ఈ కళలని దేవుడు నన్ను భ్రమపరచడానికి ఇచ్చాడా అని నిరుత్సాహపడలేదట భక్తిలో. ఏమండి, భక్తుల నీరసించిపోలేదట. దేవుని కొరకు యథార్థంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తుకి అమ్మివేయబడ్డాడు. ఆ ఐగుప్తులు ఆయన ఎలా అమ్మేశారు? ఏమండి, పశువుల సంతలో బర్రెల్ని కొన్ని నెంబర్లు కట్టి అమ్మేస్తూ ఉంటారు సంతలో. ఆ రోజుల్లో ప్రజల్ని ఇలా అమ్మేసేవాళ్ళు, డబ్బులకి ఒక బానిసలుగా అమ్మేస్తూ ఉండేవాళ్ళు. యోసేపు సమృద్ధిగా బతికి ఎలా అమ్మివేయబడ్డాడంటే, ఏమీ లేని దిక్కు తోచని వాడిగా, ఒంటరిగా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఆయన్ని ఒక సెలగా నిలబెడితే ఆయన ఒంటి మీద ఒక చిన్న బ్యాచ్ వేశారు. ఇదిగో ఇతడు పలానా ఇన్ని నాణ్యాలకు అమ్మివేయబడతాడు, ఇన్ని నాణ్యాలకు మేము అమ్మేస్తామని. అతని జీవితం ఏంటి, అతని ఉద్దేశం ఏంటి? ఆయన ఏ విషయంలో డిప్రెషన్లోకి వెళ్ళలేదే. అరే ఏంట్రా నా బతికేంటి, నేను ఎలా బతికాను, మా నాన్న ఎవరు, యాకోబు కదా, అసలు మా నాన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆ దేవుడి పేరు చెప్పుకున్న నేనేంటి ఇలాగున్నాను, నన్నేంటి సంతలో పెట్టి అమ్మేస్తున్నారు, మా అన్నోళ్ళేంది నన్ను ఇక్కడ తెచ్చారు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అసలు దేవుడు లేడు గీవుడు లేడని దేవుని ఎప్పుడు దుర్భాషలు ఆడలేదే, దేవుని ఎప్పుడు విడిచిపెట్టలేదే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడా? అమ్మివేయబడ్డా? మళ్ళీ అక్కడి నుండి పోతీఫర్ దగ్గరికి వచ్చాడా? వాళ్ళ భార్య విషయంలో ఏమండి చేయకూడని తప్పుకి తీసుకుపోయి ఆ చీకటి చెరసాల్లో పడేశారా? చీకటి చెరసాల్లో కూడా వేధించబడుతూ ఉన్నాడు. చేశాడా తప్పులు చేయకుండానే ఎన్ని నిందలు వచ్చాయి, తప్పులు చేయకుండానే ఎంత శోధన, తప్పులు చేయకుండానే ఎంత బాధపడతా ఉన్నాడు. ఆయన ఒకటే నమ్మాడు, నేను యథార్థంగా ఉన్నా. ఎంతమంది ఎన్నైనా అనుకొని నేను యథార్థంగా బతుకుతున్నా, నా దేవుని విషయంలో నేను యథార్థంగా ఉన్నా. నచ్చినోడు పలుకుతాడు, నచ్చనోడు పలకడు, నాకెందుకు అన్నట్లుగా నమ్మకంగా భక్తి చేశాడు. బైబిల్ రాయబడింది, యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకొని అతను ఏం చేశాడట, ఒక ఉన్నతముగా విస్తరింపజేశాడు తన ఆశీర్వాదాన్ని. బైబిల్ రాయబడింది, తన కొమ్మలట గోడల మీదకి ఎక్కి వ్యాపిస్తున్నాయి. ఎప్పుడు వ్యాపించబడ్డాడు? కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, దేవుడు ఆయన ఎదుట మనం నిలిచి ఉన్నామా లేదా అని మనల్ని ఆయన గుర్తుపట్టినప్పుడు, ఆ గుర్తులో మనం కానీ ఖచ్చితంగా నిలబడితే, ఆ గుర్తింపులో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడండి. నువ్వు ఏ స్థితిలో, ఏ ఊరిలో, ఏ ప్రాంతంలో ఉంటున్నావని దేవునికి అది అనవసరం. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ ఊరిలో ఉంటేమి, ఏ ప్రాంతంలో ఉంటేమి, ఏ ఒక్కరి జనాల మధ్యలో ఉంటేమి, ఏ సనుగులు సంశయాల మధ్యలో ఉంటేమి, నువ్వు ఏ కుటుంబంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఒకవేళ ఉంటున్న ఇల్లు, ఉంటున్న ప్రాంతం, ఉంటున్న పరిస్థితులు, అక్కడ ఉంటున్న జనం నిన్ను వేధించే వల్ల, బాధ పెట్టే వల్ల, ఏవండి దుమ్మెత్తిపోసే వల్ల, ప్రతిరోజు నీ గుండెల్లో నుండి నీరు గారిపోయేటట్లు నిరుత్సాహపరిచే వల్ల, అది ఏ పరిస్థితి అయినా కానీ బైబిల్ అంటుంది, యోసేపు వలె నువ్వు ధైర్యంగా యథార్థంగా ఉండు. ఆ యథార్థంగా ఉన్న నీ జీవితాన్ని బట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నీ పేరు మారు మ్రోగేటట్లు దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. ఒంటరిగా నిలబడిపోయాడు, ఒంటి మీద బట్టలు లేనివాడు. ఇప్పుడు యోసేపు గురించి రాయబడింది, అనేక దేశాల్లో ఉంటున్న వాళ్ళు వచ్చి యోసేపుకి సలాం కొట్టి తలదించుకొని దండం పెట్టిపోతున్నారు. దేవుడు మన స్థితిని మారుస్తాడు, మనల్ని, మన పరిస్థితిని, మనకుంటున్న హద్దులని దేవుడు విశాలపరుస్తాడు. ఎప్పుడంటే మనకున్న దాంట్లో మనం యథార్థంగా జీవించినప్పుడు. ప్రియులారా, దేవుడు మనల్ని విస్తరింపచేస్తాడట. ఆయన కనికరం యోసేపు మీద ఉంది కనుక యోసేపు ఆయన వ్యాపించాడు, అభివృద్ధిలోకి వచ్చాడని బైబిల్లో రాయబడింది. ఆయన కనికరం అబ్రహాం మీద ఉంది కనుక అబ్రహాము పెక్కుమందిగా అయ్యేటట్లుగా దేవుడు చేశాడు. ఆయన కనికరం మన కుటుంబాల మీద ఉంటే చాలు. మనుషుని కనికరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనుషులు జాలి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయన కనికరం మన మీద ఉంటే ఎవ్వరు మనల్ని పైకి తీసుకురావాల్సిన పనిలా, ఎవ్వరు మనల్ని ఎవరు మన పక్షం నిలబడేదిగోరా, నేను లేపుతలేరా అని అనాల్సిన పనేలా. దేవుడు నీ పక్షముగా నిన్ను కనికరిస్తే నిన్ను తల మానికగా నిలబెడతాడని చెప్పడానికి ఏ సందేహము లేదు. ప్రైజ్ ద లార్డ్,
శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు, దావీదు నీ సింహాసనాన్ని తరతరాలు స్థిరపరుస్తాను అన్నాడు. దావీదు తర్వాత తన పిల్లలు ఆ పిల్లల్లో ఎంతో కొంతమందిలో కొన్ని అయిష్టమైనటువంటి కార్యాలు దేవుడు చూస్తూ వచ్చాడు, కానీ వాళ్ళని తొలగిస్తా ఉన్నాడు, కానీ సింహాసనాన్ని తీసివేయలేదట. దేవుడు చేసిన ప్రమాణం అది. నేను తరతరాలు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను దావీదు అన్నాడు. నేటికి సింహాసనం స్థిరపరచబడ్డానికి కారణం ఏంటంటే దేవుడు దావీదుతో చేసిన ఒక ప్రమాణం. అంటే దావీదు దేవుని దగ్గర నడిచిన రీతి ఎలాగున్నాడు? గొర్రెలు కాసుకోవడానికి పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఏమండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరిని ఒక రకంగా చూస్తా, ఈ ఒక్కరిని ఒక రకంగా చూస్తూ ఉంటే ఆ ఇల్లు ఎలాగుంటుందో ఆలోచించండి. సంతోషంగా ఉంటుందా? ఏమండి, 10 మందిని ఒక రకంగా చూస్తా, ఇంకొక వ్యక్తిని ఇంకొక రకంగా చూస్తా ఉంటే ఆ వ్యక్తి ఎవరికి చెప్పుకుంటాడు? తన మోగ వేదన. పోయి గొర్రెలు కాసుకుంటా, ఆ సితారాలు తీసుకొని పాటలు పాడుకుంటా, ఏడ్చుకుంటా, ఆ బండల దగ్గరే, ఆ రాళ్ళ దగ్గర, అడవుల్లోనే పడి ఏడుస్తా, బాధ అంతా పెద్ద పెద్దగా అరిచి దేవుడికి చెప్తా ఉండేవాడట. స్తోత్రం చెప్పండి. ఉన్నప్పుడు దావీదు ఎన్నో పాటలు రాశాడు, కానీ ఆ ఒంటరి పరిస్థితిని దేవుడు ఎలా చేశాడంటే దావీదుని మూలకు తలరాయిగా దేవుడు దావీదుని నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో కోరుకున్న వాళ్ళు, మెచ్చుకున్న వాళ్ళు, పేరు గాయించిన వాళ్ళు, అండబలం, కండబలం, కులబలం, ఏమండి ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఎవరిని దేవుడు కోరుకోలేదు. ఒంటరిగా ఏడుస్తూ ఒంటరి పిచ్చుకలాగున్న అరణ్యంలో పడిపోయి ఆ అడవుల్లో ఉంటున్నటువంటి దావీదుని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. కొన్ని సందర్భాలను బట్టి ఏమండి మనల్ని అందరూ తునీకరించవచ్చు, మన పరిస్థితులు అలాగే ఉండొచ్చు. మనకంటూ ఏ మేలు లేదని, మనకంటూ ఏ ఆశీర్వాదం లేదని, మనకంటూ ఏ ఆరోగ్యం లేదని, నువ్వు ఎలాగున్నావు, నీ బలహీనత ఇది, నీ సమస్య ఇది అని మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో హేళన చేస్తూ ఉండొచ్చు. ఇంట్లో అందరూ ఉండొచ్చు, అందరి మధ్యలో నువ్వు ఒంటరిగా నలిగిపోతూ ఉండొచ్చు. నీ పరిస్థితి ఏదైనా కానివ్వండి. ఒకవేళ అందరూ ఉన్నట్లుగా నీకు ఉండొచ్చు, ఆ అందరూ ఉన్నా అది నీకు అరణ్యంగానే కనపడతా ఉండొచ్చు. బైబిల్ అంటుంది, ఖచ్చితంగా దేవుడు నిన్ను పెక్కుమంది అయ్యేటట్లుగా చేయునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏమండి, ఒంటరి గువ్వలాగా ఏడ్చి ఆ ఒంటరి పిచ్చుకలాగా అల్లాడిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు చూచుచున్న దేవుడు అట. బైబిల్లో రాయబడింది, చూచుచున్న దేవుడు ఆయన. సమస్తము చూడగలిగిన వాడు. హాగరును చూడలేదా? అరణ్యానికి వెళ్తే ఆ అరణ్యంలో ఇక ఏమి లేక ఏడుస్తూ ఉంది, అయ్యా ఇక నన్ను చూచేవాళ్ళు ఎవరు, ఇక నా బ్రతికింతానని ఏడుస్తూ ఉందట హాగరు. బైబిల్లో రాయబడింది, ఆ హాగరుని దేవుడు చూసి ఆమె దగ్గరికి వచ్చాడట. ఎందుకు ఏడుతున్నావు అమ్మా? అయ్యా నా బిడ్డలకు నీళ్ళు లేవు తాగడానికి. ఏంటి నా పరిస్థితి? భర్త వదిలేశాడు, నా పరిస్థితులు ఏంటి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు చెప్పాడు, అదిగో అక్కడ నీటి ఓట పుట్టింది చూడు, ఆ నీళ్ళు తప్పిపో నీ పెట్టకని. ఇప్పుడు దాకా నాకు నీళ్ళు కనపడలేదు కదయ్యా, ఇప్పుడు దాకా ఇదంతా అరణ్యమేగా. దేవుని మాట నీకు లోబడితే, నీ యథార్థతను బట్టి దేవుని కొరకు నువ్వు భక్తి చేస్తే, నీ యథార్థతను బట్టి నీ ఇంట్లోనే నువ్వు ఉంటున్న దాంట్లోనే ఒక సమృద్ధి ఓటను దేవుడు నీ కొరకు పుట్టించునుగాక. ఆమేన్. ఒకవేళ అది నిన్నటి దాకా శూన్యముగానే ఉండొచ్చు, కానీ బట్ నీ యథార్థతను బట్టి ఈ రోజు నుంచి దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఒక సమృద్ధికరమైన విస్తరింపజేసే అనుభవంలోకి దేవుడు తీసుకుని వస్తాడు. హాగరుతో దేవుడు చెప్పాడు, ఎల్లమ్మా అణిగిమణిగి ఉండిపో, నేను నీ సంతతిని ఆశీర్వదిస్తానన్నాడు. ఇస్మాయిల్ సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు లేని ఊరు లేదు, లేని దేశం లేదు, లేని ప్రాంతము లేదు, విస్తరించబడ్డ వాళ్ళు పెక్కుమందిగా మార్చబడ్డారు. ఒక్క హాగరుతో చేసిన ప్రమాణం అది. ప్రియులారా, ఒక దైవజనుడిగా నా కోరిక ఏంటంటే, ఈ భూమి మీద బ్రతుకున్న కొంతకాలమైనా సరే మన దైనందిన జీవితంలో ఆయన కరుణ కటాక్షం మన మీదకి వచ్చేటట్లుగా ఒక యథార్థమైన మనసుతో మనం బ్రతుకుతాము గాక. ఆమేన్. దేవుడు మనకు ఒక చిన్న గుండిచ్చాడు. ఈ గుండెకి సమాధానం లేకుండా, ఈ గుండెలో ప్రశాంతత లేకుండా, ఈ గుండెలో ప్రేమ లేకుండా, ఈ గుండెకి నెమ్మది లేకుండా ఎంతకాలం బ్రతికితే ఏం ప్రయోజనం? నెమ్మదిగా బతకండి, సంతోషంగా బతకండి, సుఖంగా దేవుని కొరకు బతకండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు. ఇరుకులో నుండి విశాలతలోకి దేవుడు నడిపిస్తాడు. మన దేవుడు ఎవరంటే చూసి నవ్వేవాడు కాదు. మన ఇరుకుల్లో వేదంలో అయ్యో నలిగిపోతున్నానయ్యా అంటే నీకు ఎలాగే ఉండాలని దేవుడు శపించేవాడు కాదు, చూచి ఎక్కిరించేవాడు కాదు.
మనుషులు ఎక్కిరించచ్చేమో, దేవుడు ఎక్కిరించాడట. దేవుడు మనల్ని చూసి ఆ ఇరుకులో నుండి మనం లేవనెత్తుతాడు దేవుడు. ప్రియులారా, అందుకని బైబిల్ అంటుంది యథార్థమైన మనసు. ఆ మనసుతో మనం ఉంటే దేవుడే తన మనస్సుని మార్చుకొని మన మీద కరుణించి ఆయన కటాక్షం మన మీద నిలిపి మన సంతతిని దేవుడు విస్తరింప చేయునుగాక. మన పాప దోషాలు ఏమైనా ఉన్నాయా? దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలట. అయ్యా అవునయ్యా, నేను యథార్థంగా నీ సన్నిధిలో బతకలేదయ్యా, నన్ను క్షమించయ్యా, నేను దొంగలాగున్నానయ్యా, నేను ఈ మాట విన్నా, ప్రజల మాటలు విన్నానయ్యా, నేను ఈ సన్నిధిలో యథార్థంగా బతకవలసిన నేను అన్ని జనుల మాటిని దేవతలు మొక్కానయ్యా, వాళ్ళకు మొక్కానయ్యా, అయ్యో వాళ్ళు మా ఇంటికి రారేమో, ఈ చుట్టం మా ఇంటికి రాదేమో, ఈ బంధువు మా ఇంటికి రాదేమోనని బంధు ప్రీతి కొరకు నేను వదిలిపెట్టేశానయ్యా, నేను అలా ఉండనయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని నీ యథార్థంగా నువ్వు బతికితే నీ యథార్థతే నిన్ను ఆశీర్వాదానికి ఒక కారణముగా మార్చునుగాక. గట్టిగా చేతులెత్తి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట బైబిల్లో నుంచి ఇంకొక మాట చదువుతాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణములను దాని కొండ మీద కట్టబడును, యథాప్రకారము నివాసములు గలదగును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా కరుణించి యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారములను చెరలో నుండి తీసుకుని వచ్చి కొండ మీద నిలుపుతాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ శబ్దం గట్టిగా. యాకోబు ఎవరు? దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడు. యాకోబు వంశస్థులను దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు, నీ నివాస స్థలములు ఎంత రమ్యములైనవి. యాకోబు నివాస స్థలములు ఎలాంటివట? రమ్యములు, మధురమైనవి, ఆశీర్వదించబడినవి. మరి ఇప్పుడు ఏమైపోయింది? బైబిల్ ఏం రాయబడిందంటే, ఆయన నివాస స్థలములన్నిటినీ చెరలోనికి తీసుకోపోయాడట సాతాను. చెరబట్టుకొని పోయాడు. ఆలోచించండి. కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని అనుభవాలను బట్టి యాకోబు బతికిన బ్రతుకు చాలా గొప్పది. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితులన్నీ ఏమైపోయాయి అంటే చెరలోనికి వెళ్ళాయి. చెర అంటే బంధించబడిన అనుభవం. చెర అంటే ఇంకొక మనకు కొంచెం అర్థమయ్యే కోణములో అది ఒక సాతాను వల. చెర అనేది సమస్యలకి దారి తీసే ఒక వల లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో నివాస స్థలములన్నీ పడిపోయాయి. కుటుంబ సమస్యలని, జీవిత సమస్యలని, అప్పులని, పేదరికమని, రోగాలని, ఏమంటే నిందలని, రకరకాల సమస్యలలో వీళ్ళందరూ చిక్కుబడిపోయారట. ఇక లేవలేకపోతున్నారు. ఆ చెరలో విలుక్కొని పోయారు. ఆ చెరలో బందీ అయిపోయారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెరలో ఉన్నటువంటి యాకోబు నివాస స్థలములను నేను మరలా కొండ మీద కడుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కనికరించి, కరుణ చూపించి, కటాక్షించి మరల వారి నివాస స్థలములను చెరలో నుండి పైకి లేవనెత్తుతాను. ప్రియులారా, దేవుడు కనికరించి నాలుగవదిగా ఏం చేస్తాడంటే, ఇక రాయబడింది మన స్థితిని కొండ మీద నిలుపుతాడట. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో మత్తయి సువార్తలో రాయబడింది కదా, ఇక నీ దీపం ఎక్కడ పెడతాడట దేవుడు? దీపస్తంభం మీద పెడతాడు. దీపస్తంభం మీద పెడతాడు. దేనికి అంటే, అది మంచం కిందో కొంచెం కింద ఉంటే కనబడదు కదా. అది ఏదో ఒక చోట పెడితే, మూలన పెడితే కనబడదు కదా. నీ విలువైన జీవితం, నీ విలువైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని, నీ విలువైనటువంటి ఆధ్యాత్మికమైన నీ ఆత్మీయ జీవితాన్ని
దేవుడట ఒక ఉన్నతమైన శిఖరాల మీద నిలబెడతాడట. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్, ఆమేన్. కొన్ని పరిస్థితులను బట్టి కుటుంబాల్లో సమస్యలని, శోధనలని, భక్తులో జిగదారిపోతూ, సాతాను వలయాలలో చిక్కుబడిపోతూ కొన్ని 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 కార్యాలను కోల్పోతూ వచ్చేవేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని కనికరిస్తాను, మీ నివాస స్థలాన్ని ఎక్కడ కడతానంటే కొండ మీద కడుతాను. మనం మరుగై ఉండడానికి వీలు లేదట. ఈరోజు వరకు మనం మరుగైతూ వచ్చాం. ఈరోజు వరకు మనం కనబడకుండా ఉన్నాం. కానీ దేవుడు ఏమంటాడంటే, మరుగై ఉన్నటువంటి మనల్ని కొండ మీద దేవుడు నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతి పనులను, నీ కూలి పనులను, నీ కుటుంబాన్ని, నీవు చేస్తున్నటువంటి నీ చేతులతో చేస్తున్న ప్రతి కష్టాజితమును దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన శిఖరాల మీద నిన్ను నిలబెట్టునుగాక. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్. జీవితంలో పడిపోయామని, జీవితంలో ఓడిపోయామని, జీవితంలో అలసిపోయామని, ఇక నా జీవితం స్పాయిల్ అయిపోయింది, ఇక నా జీవితంలో ఏమీ లేదు, అంత శూన్యము, ఇక నాకంటూ ఒక పేరు లేదు, నాకంటూ ఒక విలువ లేదు, నాకంటూ ఒక గౌరవం లేదు, నాకంటూ ఒక ప్రఖ్యాతి లేదు అని, ఇక నా జీవితం ముగించబడిందని మన జీవితాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాకోబు అనుకున్నాడు, నా జీవితం అంతా, నా నివాస స్థలములో మా వాళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోయారు, ఇక నా గుడారము పైకెత్తబడదా, నా గుడారం మళ్ళా కట్టబడదా, నా గుడారము శిథిలమైపోయింది, నా గుడారం పాడైపోయింది, ఇక మరలా నా గుడారములో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నా చెవులతో, నా కళ్ళతో నేను చూడనా విన్నా అనే ఒక అనుభవంలో పడిపోయాడు యాకోబు. బైబిల్లో రాయబడింది. అపోస్తుల కార్యాలు చూడండి, 15వ అధ్యాయం 17వ వచనం. 15-17. పడిపోయినటువంటి దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు గుడారం పాడైపోతే, దావీదు గుడారం శిథిలమైపోతే, ఇక దావీదు నా జీవితం క్లోజ్ అయిపోయిందని అడవుల్లోకి వెళ్ళి దాంకునేవాడట, కొండ గృహంలోకి వెళ్ళి దాంకునేవాడట. ఏమండి, దావీదు ఎలా బతికాడు, ఎలా జీవించాడు, అతని రాజరికం ఏంటి, అతని హోదా ఏంటి, అతని పేరేంటి, అతని ప్రఖ్యాతి ఏంటి, అతనికున్న ఘనత ఏంటి, అతనికి దేవుడిచ్చిన ఆ హక్కులేంటి, వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నెలను బట్టి అడవుల్లోకి వెళ్ళి, కొండ గృహాల్లోకి వెళ్ళి దాంకుంటున్నాడట. అయిపోయింది నా జీవితం, ఇక లేదు, ఇక నా జీవితం ముగించబడింది, ఇక నేను కోలుకోలేను, ఈ దెబ్బ నా జీవితంలో పడిపోయింది, ఇక నేను పైకి లేవలేను, నా ఉద్యోగంలో నేను పైకి లేవలేను, నా కుటుంబంలో నేను పైకి లేవలేను, నా సంసార విషయంలో నేను పైకి లేవలేను, నా బిజినెస్లో నేను పైకి లేవలేను, ఈ కోలుకోలేని దెబ్బ నాకు పడింది అని కొన్నిసార్లు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్లో రాయబడింది, దావీదు గుడారాన్ని దేవుడు మరలా తిరిగి కట్టాడు. స్తోత్రం. కట్టగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, కరుణించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు. ఆయన కనికరం, ఆయన దయ మన మీద ఉంటే చాలు, ఆయన కనికరం మన మీద ఉంటే చాలు, ఆయన కనికరం మన కుటుంబాల మీద ఉంటే ఆయనే మన కుటుంబాలని మరలా కట్టడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన కనికరం మన మీద ఉంటే మన కుటుంబాన్ని ఆయన కడుతాడు, నీ పిల్లల్ని ఆయన కడుతాడు, నీ భర్తని, నీ భార్యని ఆయన కడుతాడు. ఆయనకు అప్పగించు, అయ్యా నేను ఓడిపోయాను, నా వల్ల ఏమీ కావట్లేదు, నువ్వు నా కుటుంబాన్ని కట్టవా, నా పిల్లల్ని కట్టవా, నా బంధువులను కట్టవా, నా సంసారాన్ని కట్టవా, నాకంటూ ఒక లైఫ్నివ్వవా, నేను నా నిర్జీవమైన స్థితిలో నుండి నన్ను పైకి లేవనెత్తవా అని నువ్వు ప్రభుకు అప్పగించుకుంటే నీ ఆధ్యాత్మికమైన గుడారాన్ని కూడా దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు యాకోబు నివాస స్థలములను రమ్యమైనవిగా దేవుడు చేశాడట. ఎప్పుడు అంటే పడిపోయినటువంటి యాకోబు నివాస స్థలాన్ని మరలా దేవుడు తిరిగి కట్టాడు, నిలబెట్టాడు.
చెరలో ఉన్న ఆ అనుభవాల్లో నుండి, ఆ ప్రాచీనమైన ఆ దుర్భాషల్లో నుండి, ఆ ప్రాచీనమైన ఆ లోక సంబంధమైన అనుభవాల్లో నుండి, ఆ ప్రాచీనమైన సాతాను చెరలో నుండి దేవుడు అతన్ని విడిపించి మరలా దేవుడు అతని కుటుంబాన్ని కట్టాడు. మనల్ని కూడా, మన కుటుంబాన్ని కూడా దేవుడు కడుతాడని బైబిల్ చెప్తుంది. ఆయన మనల్ని క్షమించే దేవుడు, ఆయన క్షమాపణ, ఆయన మనల్ని క్షమించగలిగిన వాడు. మనం కొన్నిసార్లు ఇతరులను క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. అది మన వ్యక్తిగత పరిస్థితులను బట్టి. మొండితనం ఉంటుంది కొందరిలో. ఏమండి, అది ఒక మొండి ఆత్మ. ఎంతమంది ఎంత చెప్పినా కానీ కొన్నిసార్లు మనం ఇతరులను కనికరించలేం, క్షమించలేం. పైకి ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా ఉంటున్నా లోపల మాత్రం విషం వెంటాడుతూనే ఉంటుంది. ఏమండి, కొంతమంది నాలుకల మీద సామెతలు గంతగడత అంటాడు కదా, నాలుక మీద విషం పెట్టుకొని తేనె కట్ట పెదాలకి ఏం పూసారట, తేనె పూసిన తీపి మాటలు మాట్లాడుతూ ఉంటారట. నాలుకలు ఏముంటుంది, విషం, పాము విషం ఉంటుందట. పెదాల నుండి ఏమొస్తుందంటే తీపి మాటలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొంతమంది మనల్ని కూడా అలాగే అపహాస్యాలు చేస్తూ ఉండొచ్చు. ఓ పక్క నీ ముందు బాగానే మాట్లాడచ్చు, నీ వెనక భయంకరమైన విషపు ఆలోచన చేస్తూ ఉండొచ్చు. నీ ముందు ప్రేమగా నమ్మిస్తూ, లేకపోతే నేను చాలా ప్రేమవంతురాలు అన్నట్టుగా నీ ముందు బయలుపడతా ఉండొచ్చు. లోపల కఠినమైన పాము కంటే డేంజర్, పాము కంటే భయంకరమైన విషపు చూపులతో ఒకవేళ నిన్ను పతనం చేయాలని ఆలోచించిన బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన నిన్ను కనికరించి పాడైనటువంటి నీ జీవితాన్ని, చెరలో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని ఆయన విడిపించి ఆయన మరలా నీ గుడారములను కట్టునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దావీదు కుటుంబం గురించి బైబిల్లో రాయబడింది. ఆ సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1 నుండి 15 వచనాల్లో అక్కడ ఏం రాయబడిందంటే, దావీదు సిక్లక్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తూ ఉంటే కొంతమంది అమోనీయులు వచ్చి వాళ్ళందరినీ చెరబట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. అందరినీ, చిన్నలు లేదు, పెద్దలు లేదు, గనులు లేదు, గొప్పవాళ్ళు లేదు, మొత్తాన్ని చెరబట్టుకొని తీసుకోపోయారు. దావీదు వచ్చాడు, ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నాడని బైబిల్లో రాయబడింది. ఆ మాట చూడండి మీరు. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా, పిల్లలారా, నీ కుటుంబంలో కూడా ఇక ఏడవలేనంత శక్తి, ఏడ్చి అలసిపోయావా? నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కుటుంబంలో ఉంటున్న పరిస్థితుల కొరకు ఇంకా నీ శక్తి లేకపోవచ్చు నీ జీవితంలో. బైబిల్ అంటుంది, దావీదుకి శక్తి లేదట. ఏడవలేక ఏడ్చి ప్రభువా ఏంటయ్యా నా పరిస్థితి అని ప్రభువుకు చెప్తే ప్రభు అన్నారు, దావీదు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమాలేకులను కొట్టి తరిమి చెరబట్టుకోపోయిన నీ వారందరిని మరలు నువ్వు తిరిగి తెచ్చుకోపో. ఎందుకు బాధపడుతున్నావు? వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటే వెళ్ళు అన్నాడు. దావీదుకి అంతకుముందు జ్ఞానం లేదా? ఉందండి, పలుకుబడి ఉంది, బంధువులు ఉన్నారు, మరి వాళ్ళని ఓడించడానికి శక్తి లేదా? ఉంది. కానీ ఆయన శక్తి, ఆయన బలం ఎప్పుడు విజయాన్ని ఇవ్వదని దావీదు గుర్తుపట్టాడు. ఒకసారి అనుభవం వచ్చాడుగా, ఒకసారి సైన్యాన్ని లెక్క పెట్టుకున్నప్పుడు భయంకరమైన ఓటమి పాలైపోయాడుగా. ఏమండి, సైన్యాన్ని లెక్క పెట్టుకున్నప్పుడు ఏమైపోయాడు? ప్రజలు ఆకులు రాలినట్టుగా రాలిపోయారు కదా, శాపం బయలుదేరింది కదా, తెగులు బయలుదేరింది కదా, యబూసుడైన వర్ణ దగ్గర, ఆ కళ్ళమ దగ్గర కదా ఆ తెగులు ఆగిపోయింది. ఆ దినములను జ్ఞాపకం చేసుకున్నాడు. నా బుద్ధి గడ్డి తినింది, ఒకప్పుడు నేను ఇలా చేశాను, ఇప్పుడు నా వెనక సైన్యం ఉందని బలో అని పరిగెత్తలేదట. ఏడుస్తున్నాడు, అయ్యా నన్ను కనికరించయ్యా, నీ దయ లేకపోతే నేను ఎలా ముందుకు వెళ్ళగలనయ్యా, నా బిడ్డలందరినీ చెరబట్టుకొని పోయారయ్యా, నన్ను నమ్ముకొని వచ్చారయ్యా వీళ్ళందరూ, వాళ్ళకేం తెలుసు, నన్ను నమ్ముకొని ఈ ప్రాంతానికి వచ్చారయ్యా, వాళ్ళందరూ చెరబట్టుకొని పోయారయ్యా అని దేవుని సన్నిధి ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా అక్కడ మంచి మాటలు రాయబడ్డాయి. దేవుడు ఆయనకి ఏం చెప్పాడట, ఎల్లో వాళ్ళని తరిమే, నువ్వు వాళ్ళని కలుసుకుంటావు, పరిగెత్తు, మీ వాళ్ళందరిని తగ్గించుకుంటావు, పరిగెత్తు, అలసిపో, మాకు ఎందుకు ఆగిపోతావు, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు. దావీదు పరిగెత్తుకుంటా వెళ్ళాడు, వాళ్ళందరిని తగ్గించుకున్నాడు.
తిరిగి సంతోషంగా ఇంటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో చెరలాంటి అనుభవాలు మనకి కలుగుతాయి. ఏడవలేనంత ఇక శక్తి లేకుండా ఉండే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉండొచ్చు. ఏడుపు రాదని నేను చెప్పను, ఏమండి కన్నీళ్ళు కలగవని నేను చెప్పను. నిందలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి. రాజుకే ఈ దిక్కుమాలిన పరిస్థితి వచ్చిందే, ఇక మనకు కూడా వస్తుందంటే వస్తుంది. రాజుకు వచ్చినప్పుడు మనకి రాదా? వస్తుంది. కానీ దాంట్లో నుండి విడిపించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ఎత్తైనటువంటి ఆ స్థితిని, ఏమండి పడిపోయినటువంటి ఆ స్థితిని, ఆ చెరలో ఉన్నటువంటి అనుభవాల్ని, ఆ చెరబట్టుకోపోయిన వాళ్ళందరూ తరిమి కొట్టేశాడు. అలాగే నీవు తరిమి కొట్టాలట. దేన్ని తరిమి కొట్టాలా? దేన్ని తరిమి కొట్టాలి చెప్పండి? బైబిల్లో రాయబడింది, శరీరాశ, నేత్రాశ, జీవడం. క్రికెట్ ఆడేటప్పుడు వెనక 3 వికెట్లు పెడతారు, పెట్టి బాల్ విసిరేస్తూ ఉంటారు. కొంతమంది వికెట్ పడింది అనుకోండి, ఏమైపోయినట్టు? ఇప్పుడు సాతానుగాడు వేస్తూ ఉంటాడు కొన్ని, ఏమని రకరకాల బంతులు వేస్తూ ఉంటాడు. ప్రేమ, ఇక వాడి దగ్గరే ఉన్నాయి, వాడి దగ్గర పెద్ద మంత్రాలు ఉన్నాయి, మాంత్రిక శక్తులు వాడి దగ్గర నుంచి వచ్చినాయి. వాడు ఏది కావాలన్నాడు వేస్తూ ఉంటాడు. ధనాపేక్షనే బాల్ విసిరేస్తూ ఉంటాడు. ఆ బాలుకు నువ్వు పడిపోయి వెనకున్న వికెట్ పడిపోయింది అనుకో, శరీరాశలో పడ్డట్టే, నేత్రాశలో పడ్డట్టే, జీవపు డమంలో పడ్డట్టే. కొన్ని రాళ్ళు విసిరేస్తూ ఉంటాడు వాడు, కొన్ని బంతులు విసిరేస్తూ ఉంటాడు. ప్రియులారా, మనం అవుట్ అవ్వకుండా ఎలా ఆ గేమ్ను ఆడతారో, అవుట్ అవ్వకుండా ఎంత వాళ్ళు కష్టపడి వాళ్ళ వికెట్ని కాపాడుకుంటారో, అట్లా మన జీవితాన్ని సాతాను చేతిలో పడకుండా చాలా జాగ్రత్తగా మనమే కాపాడుకోవాలి. ఇది ఎవరో కాపాడరు. ఇప్పుడు క్రికెట్ ఆడే వ్యక్తి అరే వికెట్ పట్టు దాగరా, నేను వచ్చి అడ్డం నుంచుంటాను, ఎవరైనా నుంచుంటారు అడ్డం? చెప్పరేంటి? నుంచుంటారండి? అతను చాలా నాలెడ్జ్ పెట్టి, చాలా మెలకుతో ఉండి, చాలా దృష్టి పెట్టి ఆ గేమ్ని ఆడుతూ ఉండాలి. ఏదో చులకనగా ఏమందలే కానీ కాసేపు ఆడదాంలా సరదాగా ఆడుకోకపోతే వాడు ఫస్ట్ బాల్కి అవుట్ అయి వస్తాడు. ఫస్ట్ నేత్రాశిగా పడ్డారా అంటాడు సాతాను. యజన్ గారు అంటాడు కదా, గేదె పైకి లేపుద్దంట, ఏంటిది? పాక కొంచెం లేపుద్దట. ఇంకా ఆంతం తన దగ్గర అది పేడేసుద్దా ఎయిదా అని నోరు తెరుచుకొని చూడాల్సిన పని లేదట. వరకు తోక లేపిందంటే ఓహో ఇది పేడేసే సందర్భం వచ్చిందని పక్కకు పోవడమే. ఇక అది ఏసుద్దా ఎయిదా తోక లేపింది ఏసుద్దా ఎయిదా అని చూడాల్సిన పని లేదట. ఇప్పుడు అన్నం వండేటప్పుడు కూడా అంతే కదా, ఒక మెతుకు చూస్తావా, అన్నం మొత్తం పిసుకుతా కూర్చుంటావా, కూర్చొని ఉడికిందా ఉడకలేదు అన్న మొత్తం లాగుతామమ్మా అన్నం అంతా, ఒక్క మెతుకు చూస్తావు, ఆ ఒక్క మెతుకుని బట్టి తేలుతావు, అబ్బో అన్నం ఉడికింది. ఇంకొక్క మంట తగిలితే భలే ఉండేది, కొంచెం ఇది తెలుసుకుంది, ఇంకొంచెం అబ్బా మంట ఎక్కువైంది, ఈ చెప్తావు, ఏదో ఒక్క మెతుకుని బట్టి చెప్తావు. నీ జీవితంలో కూడా నేనంతా చూడాల్సిన పనిలే, నేనంతా స్కానింగ్ తీయాల్సిన పనిలే. జస్ట్ నీ ప్రవర్తన నీ నోటిని బట్టే చెప్పగలడు. నీ నోటిని బట్టి నీ క్రియలు బయలుపరచబడతాయి. సమాజంలోనైనా, సంఘంలోనైనా, ఎదుటిన్న వాళ్ళైనా, కుటుంబంలో ఎక్కడున్నైనా నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. అందుకే చాలా జాగ్రత్తగా సాతాను వలలో నుండి, చెరలో నుండి మనందరం విడుదల పొంది దేవుని కొరకు మన నమ్మకస్తులుగా బతుకుతుమగాక. ఆమేన్ చెప్దాం. ఈ పరుగు పందెలు ఓపిగా పరిగెత్తండి, అలసిపోవద్దు. పరిగెత్తండి దేవుని కొరకు పరిగెత్తండి. అలసిపోయి సమస్యలిపోయి ఓడిపోవద్దు. అలసిపోకుండా నమ్మకంగా పరిగెత్తండి. విశ్వాసము దాన్ని కొనసాగించే యేసు వైపు చూడండి. ఆయన వైపు చూస్తే ఏ ఒక్కరు పడిపోరు. దావీదు గురించి ఏం రాయబడిందంటే, దేవుని పేరటగా వచ్చాడు, ఒరే గొలియాదో ఈరోజు నా దేవుడు నేను నా కాళ్ళ కింద పడేస్తారా అన్నాడు. ఇప్పుడు దావీదు ఈ గొలియాదు ఏమనాలా? ఏమనుకుంటున్నారా నన్ను? నేను నీకు కంటికి కుక్కలా కనబడుతున్నానా? ఏమనుకుంటున్నావు నన్ను? ఇదిగో నా ఈడుతో వరకు అట్టంటే ఎగిరిపోతాను గాలికి అని అన్నాడు. సర్రా చూద్దారా అని ఒక చిన్న రాయి, మొట్టమొదటి రాయి 5 రాళ్ళు తీసుకోబోయాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు వేసాడా, ఒక రాయన దగ్గర పోద్దని. 5 రాళ్ళు అంటే ఉపదేశానికి సాదృశ్యం. ఆ 5 అనుభవాలు నిలబడాలి. 5 రాళ్ళు ఉండాలి. ఒక్క రాయి చాలు, ఒక్క స్వార్థ చాలు. మనకు అన్నీ తెలియాల్సిన పనులే అనుకోవద్దు, స్వార్థతో పడిపోతుంది. జాగ్రత్త. 5 ఉపదేశం ఉండాలి, వాక్యం తెలియాలా,
కాపరత్వం కలిగి జీవించాలా, కాపరిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం అనుభవించాలా, స్వార్థ ప్రకటించే అనుభవంలో ఉండాలా, ఉపదేశం వినాలా, బోధించే బోధలో ఉండాలా, ప్రవక్తని అనుభవంలో ఉండాలా. ఒక్క రాయి, ఆ రాయిని వేస్తే వెంటనే గొలియదు ఏమైపోయాడంటే దెబ్బకి వెనకబడవలసిన వాడు ముందు పడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెనక నుంచి తంతే ముందుకు పడతారు, ముందు నుంచి తంతే ఈడేందా మరి ముందు నుంచి తంతే ముందుకే పడ్డాడు. దేవుడు ఏమన్నాడంటే ఇదిగో నీ కాళ్ళ కింద ఉన్నాడు, నీ కాళ్ళ మీద పడ్డాడు, ఆ కత్తి తీసుకున్న వాళ్ళ తలకాయ నరికేయి అన్నాడు. అంతే. కత్తి తీసుకున్న వాడు తలకాయని నరికేశాడు. శ్రమలు ఒక్కోసారి నీ దగ్గరకు వస్తాయి, నువ్వే దాన్ని ఏం చేయాలా? వాక్యం అనే కత్తి తీసుకొని తరిమేయాలా. ఆమెం చెప్పరా? ఇవో 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 కొన్ని పోతాయి, కొన్ని పోవు దెయ్యాలు, కొన్ని పోయేది. సాతాను నీ ముందు పడినప్పుడు వెంటనే కత్తి తీసుకుని వాళ్ళ తలకాయ నరికేయాల. ఆమేన్. అయ్యో వామ్మో పాపం, ఇంత గొలియాద నా కాళ్ళ మీద పడ్డాడు, అయ్యో కొద్దిగా నీళ్ళు తెచ్చేద్దామే అని అలాంటి జాలి పడకూడదు వాడి మీద. జాలి పడ్డామనుకోండి వాడు మరలా నీ దాంట్లో పెనుభూతమై కూర్చుంటాడు. అందుకని కత్తి తీసుకొని ఏం చేయాలట? ఆ తలకాయ నరకాలంటే ఆ తలంపులు నరికేయాలి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. అందుకని వాక్యం అనే కటకం పట్టుకొని చెరలో ఉన్న అనుభవాల నుండి మనం విడుదలకు వచ్చి ఆయన కనికరాన్ని పొందుకొని చెరలో నుండి మనం విడుదల పొందాలా. దేవుడు మన నివాస స్థలాల్ని ఆ కొండ మీద కడుతాడట, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడట. నిన్ను నన్ను మనలందరినీ మన యేసయ్య హెచ్చించునుగాక.